హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ ladder యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం రామగుండంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని విజిట్ చేద్దాం. ఇక్కడున్న ఈ శివలింగాన్ని సాక్షాత్తు ఆ శ్రీరాముడే ప్రతిష్ఠించారని చెప్తారు. శ్రీరాముడి శివలింగాన్ని ఇక్కడే ఎందుకు ప్రతిష్ఠించాడని మీకు డౌట్ ఉండొచ్చు. శ్రీరాముడు రావణాసురుని సంహరించిన తర్వాత ఆ పాపాన్ని విమోచనం కోసం వాళ్ళ గురువుగారు సలహా ఇచ్చారు, 1,000,000 లింగాలను స్థాపించడం. ఆ స్థాపించిన లింగాల్లో ఇది ఒకటి. ఈ క్షేత్రంలో ఉన్న కోనేరుకి చాలా చరిత్ర ఉంది. దేవతలు అసురులు అమృతం కోసం యుద్ధం చేసినప్పుడు అందులో ఒక అమృత బిందు వచ్చి ఈ కోనేరులో పడిందని చెబుతారు. ఇక్కడ స్నానం చేస్తే మీకున్న చర్మ వ్యాధులు కూడా తొలగుతాయని ఒక నమ్మకం. ఈ ప్లేస్ నేను రాయల్ ఎన్ఫీల్డ్ కండక్ట్ చేసిన బ్రేక్ఫాస్ట్ రైడ్లో భాగంగా నేను ఈ ప్లేస్ని విజిట్ చేశాను. ఇదైతే ఫారెస్ట్లో ఉంటుంది టెంపుల్. చుట్టూ ఆ పక్షులు కిలకిలా రావాలి, ఆ వాటర్ సౌండ్ అంతా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మీకు వీలైతే ఒక వీకెండ్ ఈ ప్లేస్కి రావడానికి ట్రై చేయండి. నేను ఇందులో పెద్దగా వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వదలుచుకోలేదు, న్యాచురల్ సౌండ్స్ మీరు వినాలని. మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే లైక్ అయినా సబ్స్క్రైబ్ అయినా చేయండి.
కొంత టైం ఇక్కడ స్పెండ్ చేసిన తర్వాత ఈ టెంపుల్కి బ్యాక్ సైడ్ నుంచి ఉన్న వేతో మీరు కొంచెం డీప్ ఫారెస్ట్లోకి హిల్ కూడా మీరు హిల్ పై వరకు కూడా మీరు బైక్ మీద వెళ్ళొచ్చు. కార్ కూడా వెళ్తుంది. ఆ రూట్ అయితే కొంచెం ఆఫ్ రోడింగ్ ఉంటుంది, కానీ వర్త్ చాలా బాగుంటుంది. పైకి వెళ్తే మీరు చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు అన్నీ చూడవచ్చు. చాలా గ్రీనరీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడే మాతో బైక్ రైడ్కి వచ్చిన ఒక అతను బైక్ పాడైతే మిగతా మెంబర్స్ అందరూ హెల్ప్ చేసి దాన్ని రిపేర్ చేశారు. చూడండి, గ్రూప్ రైడ్లో వస్తే అడ్వాంటేజ్ అది. ఆ బైక్ రిపేర్ అయ్యే వరకు ఎవరు అక్కడి నుంచి కదలలేదు. దాన్ని ఏదోలా ఫిక్స్ చేసి రెడీ చేశారు. సో గ్రూప్ రైడ్లో ఏంటంటే ఇదో అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వీలైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.